నాన్నగారు మిమ్మల్ని ఒక మాట అడగనా? ఆ అడుగు నాన్న. నాన్న, నేహ నా మీద కోపంగా ఉంది. చాలా అలిగ్ కూడా ఉంది. మరి మీరు ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించారు? చెప్పండి నాన్న, నేహాను మీరు ఎలా ఒప్పించారు? ఒక తండ్రి తన కొడుకు సంతోషం కోసం వేడుకున్నాడు. ఆమె ముందు చేతులు జోడించాను, తల వంచి ప్రాధేయపడ్డాను. తనంత కఠినమైనది కాదు కదా, పెద్దల మాటలు గౌరవించకుండా ఉండడానికి అలా ఒప్పుకుంది. అయినా మనసులో ఆమెకు ముందే తెలుసు, నా కొడుకు వజ్రం వజ్రం లాంటివాడు. అరే తమ్ముడు, ఇప్పుడు ఆచారాలన్నీ ముగిస్తాం. సంజుని కూర్చోబెట్టండి. కొంచెం సేపే, తర్వాత నేనేహ నీ కళ్ళ ముందే ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. మీరు నా కోసం ఏం చేశారో మీకు తెలీదు. పిచ్చివాడా, ఎవరైనా తండ్రి థ్యాంక్స్ చెప్తారా ఏంటి? నేను నీకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోకపోవటం అనే ప్రశ్నే లేదు. పైగా నేహ కోడలిగా ఈ ఇంట్లోకి వస్తే అప్పుడు మన ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. నిజం, అబద్ధం, సరి తప్పు అన్నిటికీ అతీతులు మీరు మహాదేవ్. ఇది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సంజు నేహాల పెళ్లి ఏ పరిస్థితిలోనూ జరగకూడదు. ఆ అమ్మాయి నా ఇద్దరు కొడుకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అలాంటి స్థితిలో తను సంజు భార్యగా నా ఇంట్లోకి వస్తే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య సంబంధం చెడిపోతుంది. ఆ నష్ట జాతకురాలు వల్ల నా కుటుంబం అంతా ముక్కలైపోతుంది. మా అందరి జీవితాలు బంధాల కొలిమిలో కాలుతున్న బొగ్గులా రగిలిపోతుంది మహాదేవ్. అందరూ ఆ ఒక్క అమ్మాయి విషయంలో చిక్కుకుపోయారు. హే మహాదేవ్, ఇప్పుడు మీరే ఏదైనా అద్భుతం చేయగలవారు. ఈ రోజు మీరు ఒక తల్లి విన్నపం వినాలి. నా కొడుకు ఏ మాయను ప్రేమ అనుకుంటున్నాడో అతను ఆ పెళ్లి పవిత్ర బంధంలో పడకుండా మీరే ఆపాలి. ఇది ఒక తల్లి మొర మహాదేవ, ఇది ఒక తల్లి మొర. నా వల్ల అంకుల్ అంటే ఇంకా విభూర్ అన్నయ్య నీకు దూరం అవుతారు. నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రాణ స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించకూడదు నేహ. పద, త్వరగా పద. పంతు గారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు నేను నా జీవితంలో అతి పెద్ద కఠినమైన అడుగు వేయబోతున్నాను మహాదేవ్. ప్లీజ్ నాకు తోడుగా ఉండండి. నా కుటుంబాన్ని కాపాడుకునే శక్తిని నాకు ప్రసాదించండి.
होंगे अब हाथों में लेके हाथ, सातों फेरे होंगे अब हाथों में लेके हाथ, जीवन साथी हम यार बाबू, वे जीवन साथी हम यार बाबू. మొదటి ప్రేమ కథ ఇప్పుడు పెళ్లి అనే విడదీయరాని బంధంలో ముడిపడబోతుంది. నేహ, నిన్ను పెళ్లి బట్టల్లో చూస్తుంటే ఈరోజు నాకు నమ్మకం కలిగింది నేహ. కలలు నిజమవుతాయని. థ్యాంక్ యూ నేహ, నన్ను అంగీకరించినందుకు, నా ప్రేమ మీద నమ్మకం ఉంచినందుకు. నిజం చెప్పాలంటే నేహ, నాకు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. చిన్ననాటి ప్రేమ, ఏళ్లనాటి బంధం, మన మొదటి ప్రేమ కథ పెళ్లి ముంగిట వరకు వచ్చి నిలబడింది నేహ. నేహ, ఐఎమ్ సారీ. ఈ సమయంలో నువ్వు నీ కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నావని నాకు అర్థమవుతోంది. నేహ, ఈరోజు వారు నీతో లేకపోయినా నేను మాట ఇస్తున్నాను, రేపు వాళ్ళు ఖచ్చితంగా మనతో ఉంటారు. ఇంకా వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. నీకు తెలుసా నేహ, నేను ఎప్పుడు ఒక మాట అనేవాడిని, నేహ లేకుండా సంజు జీవితంలో ఆకు కూడా కదలదు అని. తప్పుగా చెప్పేవాడిని. నిజమేంటంటే నేహ లేనిదే సంజు గుండె కూడా కొట్టుకోదు. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతాను నేను. చివరికి ముహూర్తం వచ్చేసింది. 7 అడుగులకి ఇంకా మన మొదటి ప్రేమ కథ పూర్తవడానికి కూడా
నేహ, నువ్వు చాలా సంస్కారవంతురాలివని, పెద్దల మాటను గౌరవిస్తున్నావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఆగలేకపోతున్నాను. ప్లీజ్ 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 ఆ ముసుగుని తీయవా? నాకు నీ మొహం చూడాలనుంది. ప్లీజ్ నేహ. అవును నేహ కోడలా, మనం కొత్త యుగం వాళ్ళం. అయినా ఇక నువ్వు మాతో ఈ ఇంట్లోనే ఉంటావుగా. అవునమ్మా, మన ఇంట్లో ముసుగు వేసుకునే ఆచారం లేదు. నేహ ప్లీజ్ నీ ముఖం చూపించు ప్లీజ్. అరే నేహక, నుదుటన కుంకుమ, మెడలో తాళి. నువ్వేం చేసినా దాని తర్వాత నేహ చనిపోగలదు, కానీ నీ భార్య మాత్రం ఎప్పటికీ కాదు. ఇంకా నాకు ఇది కూడా తెలుసు, నువ్వు ఇంకా మీ నాన్న నా నిరాకరణను అంగీకారంగా మార్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళగలరని. అందుకే ఒకే దెబ్బకు రెండింటిని గురిపెట్టాల్సి వచ్చింది. నా కుటుంబం సురక్షితంగా ఉండటానికి, నేను శాశ్వతంగా నీ నుండి విముక్తి పొందటానికి. అవును సంజయ్ త్రిపాఠి, నేను పెళ్లి చేసుకున్నాను వేరే ఒకరితో. ఆ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నాను. నా సంతోషాన్ని ఎప్పుడు కోరుకునేవాడు. మహాదేవ, మీరు నా విన్నపాన్ని విన్నారు. సంజయ్ నేహాల పెళ్లి జరగనివ్వలేదు. చాలా చాలా కృతజ్ఞతలు. వాహ్ నేహక వాహ్, సరైన టైంలో సిక్సర్ కాదు, ఏకంగా 8 కొట్టారు. అరే, మనస్ఫూర్తిగా మీకు వందనాలు. నీ ఆ నీచమైన స్నేహితుడిని పిలు. ఇప్పుడే అందరి ముందు అతని చంపి నిన్ను వెధవని చేయకపోతే నా పేరు మగన్ మోహన్ త్రిపాఠి కాదు.
ఏమండి? అజయ్, మమ్మీ, మేఘ మాయమైపోయింది మమ్మీ. అకస్మాత్తుగా ఎక్కడికి పోయిందో తెలియదు. ఏంటి? అవును, మనం ఆమెతో మాట్లాడడం లేదు కాబట్టి అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ప్రతి చోట వెతికాను, ఇంట్లో, వీధిలో, పొరుగున, హాలి ఇంట్లో ఎక్కడా లేదు. ఇప్పుడు హాలి కూడా ఇంట్లో లేడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది మమ్మీ. నేను అతని మీద ఎంతో కోపంగా ఉన్నా నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. అతని ఆవేశంలో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకోకూడదు మమ్మీ. నా వల్ల తప్పు జరిగింది, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కూడా తనకి తర్పణం వదిన రోజే చనిపోవాల్సింది. ఇంత జరిగాక కూడా ఈ ఇంట్లో తన గురించే మాట్లాడుతున్నారు. లేదు లేదు, అలాంటిదేం లేదు. మేము ఊరికే. చాలు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఇంకా ఆలస్యం కాలేదు. నేను చనిపోవాలి, నేను చనిపోవాలి. అప్పుడు ఉండండి ఆమెతో, అందరూ కలిసి ఇక్కడే ఉండండి. నేను వదలండి నాన్న, వదలండి. ఏం చేస్తున్నారు? ఇదేం పిల్ల చేష్టలు? మీకేదైనా జరిగితే నా పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు మరి కదా. నేనేం చేయాలి? నా గుండెను చీల్చేలా చూపించాలి. నేను ఎంత బాధలో, ఎంత క్షోభలో ఉన్నానో. మగాడిని కదా, మగాళ్ళు తమ బాధను దాచుకోవాలని, తమ గాయాలను తమలోనే ఉంచుకోవాలని ఆశిస్తారు. కానీ నేనేం చేయను. నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, అలాగని భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సారీ, నేను మీకు ఎవరికి చెప్పకుండా, అడగకుండా మేహాన్ పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే జరుగుతున్నది తప్పని, దాన్ని ఆపడం అవసరం అనిపించింది. నాకేది సరైందనిపించిందో అదే చేశాను. ఇది తప్పు, పెద్ద తప్పు. ఏయ్ అమ్మాయి, నువ్వు చేసిన ఈ తప్పుకి నిన్ను ఎప్పటికీ క్షమించను. కానీ అంకుల్, మీరు నన్ను ఏం చేయమన్నారు? నేను అదే చేశాను. అంటే ఇది, మీరు నన్ను త్రిపాఠి కుటుంబం కోడలుగా రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఇప్పుడు నీ దగ్గర రెండే దారులు ఉన్నాయి నేహ కోడలా. ఒకటి శర్మ కుటుంబం, రెండోది త్రిపాఠి కుటుంబం. ఇప్పుడు ఏ కొడుకు భార్యగా రావాలి అని మీరు చెప్పలేదు కదా. నేను మీ సంజయ్కి బదులుగా అజయ్ సార్ ఎంచుకున్నాను. ఇది ఎలాంటి అనర్థం మహాదేవ్? నేను మిమ్మల్ని కోరుకున్నాను, ఆ నష్ట జాతకురాలి పెళ్లి నా సంజితో జరగకూడదని. అంత మాత్రాన ఆమె పెళ్లి నా అజయ్తో అవ్వాలని కాదు. చిన్నప్పటి నుంచి నా కళ్ళు ఒకే ఒక తలకన్నాయి, సంజయ్ భార్య అవ్వాలని కల. నాకు తెలీదు
నా కళ గురించి నేను ఇంతలా పశ్చాత్తాపడతానని నాకు తెలియదు. జీవితం నాతో ఇలాంటి ఆట ఆడుతుందని. నువ్వు నాగుపామువి, నాగుపాము. నువ్వు ఎంతటి విషపూరితమైన పామంటే నా కుటుంబం సంతోషాలను కాటేశావు. నువ్వు అమ్మాయివి కాదు, నా కుటుంబానికి ఒక శాపం. నిన్ను ఎప్పటికీ క్షమించను, ఎప్పటికీ. ఎవరి సంతోషాలను కాటేశారు? ఎవరి శాపం ఎవరికి తగిలింది? దాని గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది. అని చెప్పేది అక్షరాల్లో నిజం. వెనక్కి తిరిగి చూస్తే ముందు జీవితం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే మాట వస్తే చాలా దూరం వెళ్తుంది. నష్టజాతుకురాలా, ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, ఈ రోజు తర్వాత ఈ ముంగిట అడుగు పెట్టను అన్నావు. ఇవి పెళ్లి బట్టలు. ముహూర్తం కరెక్ట్గా 9:30కి నా కొడుకు పెళ్లి కూతురుగా సమయానికి వచ్చేయి. నేను రాలేదు, నన్ను బలవంతం చేశారు.